నేను మీకు మాటిస్తున్నా, మనకి పాలకొండలో సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యుల్ని ఇవ్వలేకపోయింది. రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం. దాంతోపాటు కూటమి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఏ జబ్బు వచ్చినా సరే 25 లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులు ఉచిత ప్రయాణం. వృద్ధాప్య పెన్షన్ ని మనం 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ ని నిన్న నేను చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోని విడుదల చేశాం. నేను ముఖ్యంగా ఒకటే అనుకున్నాం, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో, మన నేలలో. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు వచ్చినాయా, ఎవరన్నా పెట్టుబడులు పెట్టారా, రావాలి, వచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం అంటాను. జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వలా. నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అటవీ శాఖతో కూర్చొని, కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో కూర్చొని, పర్యావరణ శాఖతో కూర్చొని ఏనుగుల్ని, గడ్కరీ గారు కూడా ఈరోజు అదే మాట ఇచ్చారు, ఏనుగులు మన పంటల్ని ధ్వంసం చేయకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతుకుతాం. ఈ లోపు పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు కానీ, నేను భవన నిర్మాణ కార్మికులు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ, భవన నిర్మాణ కార్మికులకి మొన్నే నేను జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది 450 కోట్ల రూపాయలు, నేను తను దోపిడీ చేసిన దానికి నేను 1 కోటి రూపాయలు ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి అందజేస్తాను. అలాగే భవన నిర్మాణ ఏ డబ్బు అయితే తీశారో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం. అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం. అలాగే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారా? మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా? అడగరా? మీరు ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయించే బాధ్యత, ఆ హామీ మనం ఇస్తున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి. పంచాయతీ నిధులన్నీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ, సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చే నిధులన్నీ పంచాయతీలకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే మనకి ఇన్ని వాగులు వంకలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి. మన పాలకొండ నియోజకవర్గాన్ని చక్కటి పర్యాటక రంగంగా చేయొచ్చు. ఒక్క బయట విదేశాల నుంచి అవసరం లేదు, మన రాష్ట్రం నుంచే, వైజాగ్ నుంచే వచ్చి మన పర్యాటక రంగం కావాలంటే మన కొండలు, కోనలు, జలపాతాల్లో చూడటానికి బోల్డంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
అలాగే వేద విద్యని అభ్యసించే నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా 3,000 మనకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టోలో మన గిరిజనులకి ఎస్టీ ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ని మంజూరు చేస్తాం. సప్లాన్ నిధులు మళ్లించకుండా ఈ వర్గాలకి అభివృద్ధికి వాడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల్ని జీవో 3 ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన కుటుంబ ప్రభుత్వానికి కూడా ఉంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తాం. ముఖ్యంగా ఉద్యోగులకి, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, నేను ఉద్యోగులకి మాటిస్తున్నాను, మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి అదే కానీ లేదా దానికి సరి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరం లోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం. ఆ బాధ్యత జనసేన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు. కష్టం నాకు తెలుసు, కానీ ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ అందుకుంటుంది. ఆ బాధ తెలుసు. పదవి విరమణ చేస్తే అది ఎలాగుండాలంటే ఆనందం ఇవ్వాలి, కానీ భయం ఇవ్వకూడదు. నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దలు భయపడకుండా మీకు అందుబాటులో ఉండగా నేను తిరిగి ప్రత్యామ్నాయ సిపిఎస్ కానీ ప్రత్యామ్నాయ అదే విధంగా మీకు బెనిఫిట్ కల్పించే పరిష్కార మార్గాన్ని నేను తీసుకొస్తాం. అలాగే 1వ తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ అన్ని మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. సీతంపేట, బామిని మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది. ట్యాంకర్లో నీరుతో ఇచ్చేది కాదు. ప్రధానమంత్రి గారి రక్షిత మంచినీరు పథకం ఉంది. దానిని కొత్తపల్లి గీతా గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడకి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మన బాధ్యత తీసుకుంటాం. నాకు డబ్బులు అవసరం లేదు. మీకు తెలిసిన సంపాదన ఎంతో. నేను 10 దశాబ్దం ఓడిపోయినా నిలబడ్డా. ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం. సమస్యని గుర్తించాం. ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద. మా నాయకులు నా దృష్టికి పట్టుకొచ్చారు. ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం.